హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో తీపి గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా పాకం లేకుండా కేవలం గోధుమ పిండి బెల్లంతో చాలా టేస్టీగా ఎవరైనా కూడా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను. చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అండి. అంతేకాకుండా చాలా ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది. వీటిని ప్రిపేర్ చేసిన తర్వాత గాలి తగలకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, కనీసం 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ తీపి గవ్వలని నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే చాలా గుల్లగా కూడా వస్తాయి. సో హెల్దీ గవ్వల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 4 కప్స్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అంటే గ్రామ్స్లో చెప్పాలి అంటే కరెక్ట్గా 500 గ్రామ్స్ వరకు ఉంటుందండి. 1 కప్ = 125 గ్రామ్స్ అనమాట. సో ఇక్కడ నేను 1/2 kg వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. యాలకుల పొడిలో కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే చాలా మెత్తగా గ్రైండ్ అవుతుందండి. సో మీరు డైరెక్ట్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకండి, జస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. సాల్ట్ అలాగే యాలకుల పొడి పిండిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1 కప్ వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ 1 కప్ బెల్లం అంటే కరెక్ట్గా 225 గ్రామ్స్ వరకు బెల్లాన్ని యూజ్ చేసుకోవాలి. అంటే మనం 1/2 kg పిండి తీసుకున్నాం కదా, 1/2 kg పిండికి ఇంచుమించుగా 1/2 kg వరకు బెల్లాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే వాటర్ని కూడా వేసుకోవాలి. 1 కప్ వరకు వాటర్ అయితే పడుతుందండి. 1 కప్ అంటే 250 ml వరకు వాటర్ని వేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాల్సి ఉంటుంది. సో బెల్లం పూర్తిగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం వాటర్ని స్ట్రైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా స్ట్రైన్ చేసుకున్న బెల్లం వాటర్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక తట్కా ప్యాన్ తీసుకుని ఇందులో 1/2 కప్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇక్కడ 1/2 కప్ అంటే కరెక్ట్గా 60 గ్రామ్స్ వరకు నెయ్యి అయితే పడుతుందండి. నెయ్యిని వేడి చేసుకోవాల్సి ఉంటుంది. బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యిని కొంచెం ఎక్కువే వేడి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఈ కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని మొత్తం వేసేసుకున్న తర్వాత నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పాచులాతో నెయ్యి మొత్తం పిండిలో కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా ఉండాలి. సో చూసారు కదా, మీకు చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా వేసుకోవాలి. పిండిలో వేసుకునే ముందు బెల్లం నీళ్ళు అలానే నెయ్యి కూడా 2 బాగా వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. బెల్లం వాటర్ని ఒకసారి వేసేయకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డో చూడడానికి ఇలా ఉంటుంది. డోని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి. నానబెట్టకుండానే చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద ఉండలు చేయకండి, జస్ట్ మీకు గోలీ సైజ్ అంతా ఉండలు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాక్స్ లేకుండా చిన్న సైజు ఉండల కింద ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. సో అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసుకోకపోయినా పర్వాలేదండి. వాయికి ఎన్ని అయితే పడతాయో అంతవరకు చేసుకుంటే సరిపోతుంది. ఎక్సెస్ పిండి ఏదైతే ఉందో దాన్ని క్లాత్తో కానీ లేదంటే దానిపైన మూత పెట్టి కానీ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఉండలు ప్రిపేర్ చేసిన తర్వాత గవ్వల చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కతో ఇలా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర గవ్వలు చేసుకునే చెక్క లేనట్లయితే ఇదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తుకున్నట్లయితే మీకు సేమ్ గవ్వల పీట మీద ఎలా అయితే వస్తుందో అలానే లైన్స్ అనేవి వస్తాయి. సో చూసారు కదండి, ఇలానే అన్నిటినీ కూడా గవ్వల్లో ఒత్తుకోవాలి. పిండి కొంచెం గట్టిగానే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. మెత్తగా మిక్స్ చేసుకున్నట్లయితే అంటే డో మరీ సాఫ్ట్గా ఉంది అనుకోండి, ఇక్కడ మనం షేప్ చేసినప్పుడు సరిగ్గా రాదనమాట. సో అన్నిటినీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని వేడిగా ఉన్న నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గవ్వలు వేసినప్పుడు ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి, నార్మల్ హీట్లో ఉండాలి. అలానే ఈ గవ్వల్ని నూనెలో ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇవి ఒకదానికొకటి అంతగా అతుక్కోవు. సో గవ్వలన్నిటిని కూడా ఇలా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్గా ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ హీట్ ఉందనుకోండి గవ్వలు తొందరగా కలర్ వచ్చేస్తాయి. అందుకని వీటిని నిదానంగానే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకండి. అలా చేసినట్లయితే బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ కలర్ వచ్చేస్తాయి. అలా కాకుండా బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారనుకోండి బయటకు తీసిన తర్వాత బ్రౌన్ కలర్లోకి మారిపోయి గట్టిగా అయిపోతాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఇవి వేగేలోపు మళ్ళీ ఉండలు చేసుకుని గవ్వలో ఒత్తుకుని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ 1/2 kg పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒకరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇంకొకరు హెల్ప్ ఉంటే మనకి ఈజీగా తొందరగా అవుతాయి. సో చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా తీపి గవ్వల్ని చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయండి. వీటిని ప్రిపేర్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల పైన మీకు స్టోర్ ఉంటాయి. సో పాకం గవ్వల కన్నా ఇవి చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా చాలా గుల్లగా కూడా వస్తాయి. టేస్టీ గవ్వల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.